ఈ పవిత్ర మంత్రాన్ని పఠించడం ద్వారా సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ పవిత్ర నామాలను ఉచ్చరించడం వలన మనం సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందగలం. సరస్వతీదేవి అనుగ్రహం పొందే శక్తివంతమైన మంత్రం జిహ్వాగ్రవాసిని స్తోత్రం. సరస్వతీదేవిని ఆరాధించిన వారు వాక్పటుత్వం, సంగీతం, కళల్లో నిపుణులవుతారు. ఈ మంత్రాన్ని నిత్యంత సందేశమయాల్లో పఠించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం పొందేందుకు సరస్వతీదేవి ఈ నామాలను జపించమని సూచించారు. ఈ మంత్రాన్ని నిత్యం పఠించి సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేయండి. భక్తికి మరింత దగ్గర అవ్వండి. సరస్వతిత్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణి హంసవాహ సమయుక్త విద్యాదానకరీ మమ. ప్రథమం భారతినామ ద్వితీయం చ సరస్వతి, తృతీయం శారదాదేవి, చతుర్థం హంసవాహన, పంచమం జగదీఖ్యాతం, షష్టం వాగీశ్వరి తథా కౌమారి, సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణి, నవమం బుద్ధిదాత్రి చ, దశమం హృదయని, ఏకాదశం క్షుద్రఖండ, ద్వాదశం భువనేశ్వరి బ్రాహ్మణి, ద్వాదశ నమాని త్రిసంధి నియమచేనర సర్వసిద్ధికరి తస్య ప్రసన్నా పరమేశ్వరి సామే వసతు. జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి.